పరిస్థితి ఈ రోజు మనం చూస్తే పెదకూరుపాడు నియోజకవర్గంలో జలాలపుర గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యకి సంబంధించిన సివిల్ భూమికి సంబంధించిన ఇష్యూ. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరు టీడీపీ వాళ్లే, పాత టీడీపీ వాళ్ళు, కొత్తగా వచ్చిన నాయకుడికి సంబంధించిన టీడీపీ వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ సమస్య భూ వివాదం ఏదైతే ఉందో కోర్టులో ఉంది. ఆల్రెడీ డిఎస్పీ దగ్గరికి గొడవ జరుగుతున్నాయని వెళ్ళి కంప్లైంట్ చేశారు. డిఎస్పీ గారు కూడా ఎస్ఐ గారికి చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేయమంటే ఎస్ఐ గారు ఎమ్మెల్యే మాట్లాడటంతో ఎస్ఐ గారు పట్టించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ఐ గిరి గారు ఈ పరిస్థితి తర్వాత అతను బండి మీద వెళ్తా ఉంటాయి. ముఖ్యంగా సరిపూడి చెప్పాలంటే సోయడ రామారావు గారు, సరిపూడి రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బండి మీద వెళ్తా ఉంటాయి. సరిపూడి గోపికి సంబంధించిన వాళ్ళని మనుషులు పెట్టి ఇక్కడ మనం చూస్తే పువ్వాడ సదా అనే వ్యక్తి, 10 మంది ఇక్కడ పేర్లు కూడా చదువుతాను. పువ్వాడ పుల్లారావు, సిలువూరి, అలాగే ఇతను దేవినేని కోటయ్య, మద్దినేని కిషోర్, పువ్వాడ నాగేశ్వరరావు, నయేందర్. ఈ సమస్య అంతా కూడా పువ్వాడి సాంబశివరావు అలాగే గాయత్రికి సంబంధించిన సమస్య అయితే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ కూడా చెట్సాటును దాంగుకొని గడపాలతో కొట్టడం ఏంటి అంటే ఇది అటెంప్ట్ మర్డర్ కేసు. ఇది అంటే రాజధానిలో ఇలాంటి అటెంప్ట్ మర్డర్ కేసు తాలూకా కేసు జరిగితే ఎస్ఐ గాని అందరు గాని ముఖ్యంగా వీళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఇప్పటి వరకు కేసు పెట్టని పరిస్థితి. ఈ రోజు నాకు తెలిసి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పటి వరకు కేసు కూడా కట్టని పరిస్థితి. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తా ఉంటే ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అంటుంది, మాకు భాష్యం ప్రవీణ్ అంటుందన్న మాట్లాడే విధానం ఇక్కడ ముఖ్యంగా చూస్తే టీడీపీలో పరిస్థితి ఇది మనకి అర్థం పడతా ఉంటది. ఎవరైతే కార్యకర్తలు రూట్ లెవెల్లో సమాజం కోసం ఉన్న వాళ్ళందరూ కాకుండా విటమిన్ ఎంతో వచ్చిన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా డబ్బుతో వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో వర్గాలు సృష్టించడమే కాకుండా మటలు చేసే స్థాయికి కూడా దిగజారే పరిస్థితి. అంటే ఇది రాజధానిలో ఇది మంచి వాతావరణం కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తా ఉంది, ఇవన్నీ విషయాలు మీకు తెలియకుండా జరుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీ దగ్గర కూడా రాని పరిస్థితి. ఇంకా అమరావతి రాజధానిలో ఇలాంటి వాతావరణం కానీ ఉందంటే రాజధాని ఇమేజ్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఈ మొత్తం వ్యక్తుల మీద, ముఖ్యంగా మేము కోరేది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ మొత్తం వ్యక్తులుగా వీళ్ళంతా కూడా, ఎందుకంటే నేను కూడా పెదకూరుపాలు అల్లుండే, ఎందుకంటే ఆ ప్రాంతం మీద నాకు మమకారం ఉంది, హక్కు ఉంది, ప్రశాంతంగా ఉండాలని, ఇలాంటి వాతావరణం ఉండకూడదన్న వ్యక్తిగా ఈ మొత్తం మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ముఖ్యంగా ఎస్ఐ గిరిని సస్పెండ్ చేయాలి. ఇప్పటి వరకు కేసు ఎందుకు కట్టలేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.